హీరోయిన్ కొట్టుకొని కమిడియన్ మీద పడినట్టు అయింది అనుకోవాలా? ఏమో కొన్ని ఇప్పుడున్న ట్రెండ్స్ లో కమిడియన్ హీరోలు అవుతున్నారు. హూ నోస్, బిగ్ బాస్ 9 లో ఇమాన్యుల్ ఆర్ కమిడియన్ కుడ్ బి హీరో, సూపర్ హీరో, నాట్ ఈవెన్ జస్ట్ హీరో. సో ఒకనొక టైంలో సంజనాని కలుపుకుంటూ వెళ్ళిపోయాడు, తనుజాని కలుపుకుంటూ వెళ్ళిపోయాడు, రీతుని, మాధురిని, శ్రీజాని, వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే ఇమాన్యుయల్ని నామినేషన్లో పెట్టాలంటే దే షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగెస్ట్ పాయింట్ అన్న టైప్లో వెళ్ళిపోయాడు. ఇంకా ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేవాడు కదా. సో అటువంటి వ్యక్తి ఇక లాభం లేదు, మన సేఫ్ గేమ్ పక్కన పెట్టాలి అని చెప్పి వచ్చిన తర్వాత ఆ గేమ్ ప్లాన్ మార్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు అనుకోవాలా? ఖచ్చితంగా అండి. అంటే సుమన్ శెట్టి ఒకసారి కొన్ని స్టేజెస్లో ఏంటంటే తన గేమ్ని ఓవర్ నైట్గా మార్చాడు. తను వెళ్తున్న విధానాన్ని, పందాన్ని మార్చి ఒకటి చూపించాడు. కానీ ఇమాన్యుయల్ ఎప్పుడు కానీ గ్రాఫ్ కాన్స్టెంట్గా వెళ్ళింది. ఒక సేఫ్ గేమ్ ఆడాడు అనే మాట. సేఫ్ గేమ్ ఆడాడు. ఇవాళ వరకు సేఫ్ గేమ్ ఆడాడు, అంటే సేఫ్ గేమ్ ఆడాడు, ఆడాల్సి వచ్చింది, పరిస్థితులు అక్కడ అలా టర్న్ అయినాయి. ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా ఒక హీరోయిన్ వర్షిపింగ్ మొదలైందో ఒక పక్క ఒక డైరెక్షన్ లో, ఇప్పుడు ఒక పక్క ఒక డైరెక్షన్ లో పబ్లిక్ అటెన్షన్ డ్రా చేయగలిగారు వాళ్ళు సక్సెస్ఫుల్ గా. ఇక్కడ నేను నా పొజిషన్ సస్టైన్ చేయాలి అని అంటే నేను హైపోథెటికల్ గా నేను వాటికల్ ఓవర్ ప్రొజెక్షన్ గా రాకుండా నేను సేఫ్ వెళ్ళిపోతే బెటర్ అనే దాంట్లో కొంచెం ఆడటం వల్ల కొంచెం వెనకబడ్డాడు ఇవాళ వరకు అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, సో లేకపోయింటే బహుశా తనకి పార్టీకి మిడిల్ ఆఫ్ ద సీజన్ లోని ఇక తనే విన్నర్ అవ్వచ్చు, అంత ప్రొజెక్షన్. ఎందుకంటే కళ్యాణ్ అంత పర్ఫార్మెన్స్ లేదు అప్పట్లో. చెప్తున్నా కదండి, ఈ బిగ్ బాస్ 9 లో మనకి అంటే బిగ్ బాస్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ ఏంటంటే ఏదైతే మనం ఇది గెలిచే గుర్రం అనుకునే లోపల ఇంకోటి ఏదో వాటికల్ అండర్ డాగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఎవరు టక్కని ఒకళ్ళు వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళ సస్టైన్ అటెన్షన్ అంతా ఇటుపక్క డైవర్ట్ అయ్యే లోపల మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు ప్రొజెక్ట్ అవుతుంటారు. మరి వీళ్ళందరూ ప్రొజెక్ట్ అయిన దాన్ని మళ్ళీ అరే ఇంత ముందులా ఆడట్లేదు ఏంటి, ఇప్పుడు ఏంటి సేఫ్గా మారుతున్నాడు. దిస్ ఈజ్ చెప్పాను కదా, ఇమోషనల్ అంబాసిడర్. ఆ ఎమోషన్స్ ఎందుకంటే రీతు చౌదరి, డిమోన్ పవన్ ఒక పక్క, అఫ్ కోర్స్ కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరిని చూస్తున్న తీరు పక్క. అంటే ఈ రెండింటిని చూస్తున్న క్రమంలో మేబీ బిగ్ బాస్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ నలుగురు మీదకి వెళ్ళిపోయిందా? అక్కడక్కడ నేనున్నానని చెప్పి సంజన అప్పుడప్పుడు అడగడం, ఎమోషన్స్కు మేబీ వెళ్ళడం, అంతే. మేబీ ఆ గేమ్ ప్లాన్, వాళ్ళ గేమ్ ప్లాన్లో తినే గేమ్ ఎక్కడో ప్రొజెక్ట్ కాలేకపోయిందా? ఎవరిది? సంజన? ఇమాన్యుయల్దా? ఎందుకంటే సంజన అప్పుడప్పుడు మెరిసేది, లైక్ గాల్ చేస్తూ ఏడుపు ఎయిట్ మేబీ నేనున్నానని చూపించేది, సో కాంటెంట్ అయితే ఇచ్చేది. సో అక్కడ ఏమైనా వెనకబడ్డా? సంజనాది అయితే మనం అనుకున్నట్టుగా సింపతి ఫ్యాక్టర్ అనేది రూల్ చేసుకుంటూ తను కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వచ్చింది. ఇక్కడ ఒక లవ్ బర్డ్ అట్మాస్ఫియర్ లాగా వీళ్ళిద్దరు పేరింగ్ అవటం, మళ్ళీ సడన్ గా మళ్ళీ మీరు గమనించండి, రీతు ఎగ్జిట్ అయిన తర్వాత నుంచి మళ్ళీ ఖచ్చితంగా ఇమాన్యుయల్ హాస్ గెయిన్ ది అటెన్షన్. అక్కడ మళ్ళీ తన ఈ డు నాట్ లూజ్ ది స్పిరిట్, తను ఖచ్చితంగా ప్రొటెక్ట్ తనకున్న ఐడియాలజీని ప్రొజెక్ట్ చేసుకున్నాడు, తన ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఇప్పుడు మన వరకు తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలో ఉన్న బాండింగ్ వల్ల ఈయన బ్యాక్ అయ్యాడు. ఒక్కటి సార్, ఏదైనా కొత్తదనం వచ్చినప్పుడు కొంచెం పబ్లిక్ అటెన్షన్ డ్రా అవటం అనేది ఇట్స్ సహజ సిద్ధమైన ఇది టెండెన్సీ. దాంట్లో ఈయన అటెన్షన్ పోయింది అనుకోకుండా కన్నా అటెన్షన్ జస్ట్ డైవర్ట్ అయింది అనుకోవచ్చు. అటెన్షన్ ఎలిమినేట్ అయిపోయింది. కంటిన్యూ చేద్దాం. సంజయ్ గారు, నెక్స్ట్ కాలర్ కడప నుంచి శివానంద్ కాల్ చేస్తున్నారు. శివానంద్ గారు నమస్తే అండి. లైన్ డ్రాప్ అయింది, ప్లీజ్ కంటిన్యూ. అంతే సార్, సో దట్స్ వాట్ ఐ సే. సో అటెన్షన్ డైవర్ట్ అయింది, బట్ అటెన్షన్ లాస్ కాలే. దట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ మిస్టర్ ఇమాన్యుయల్. ఓకే, సో ఒక సేఫ్ గేమ్ తను ఏదైతే అనుకున్నాడో దాన్ని అలా సస్టైన్ చేశాడు. ఖచ్చితంగా ఒక ఫార్ములా అనుకున్నాడు, అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా తనకి సస్టైనబిలిటీ ఉంటుంది అనుకున్నాడు. దానివల్లే కదా సంజన గారు ఫ్యాన్ అయినా కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్న పర్సన్ కళ్యాణ్ని సంజనని పక్క పెట్టి ఇమాన్యుయల్ ఓట్ చేశాడంటే అర్థం ఏంటి? సో ఈ ఫ్యాక్టర్స్ వి షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, సో మూవింగ్ హెడ్, సుమన్ శెట్టి తను కూడా ఏం తక్కువ కాదు. తనకు ఒక కైండ్ ఆఫ్ ఇన్నోసెంట్ గేమ్ అనేది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చూపించాల్సిన టైంలో చాలా ఫియర్స్గానే తన ఒపీనియన్ని పంచుకున్నాడు. బట్ అటువంటి సుమన్ శెట్టి బహుశా టాప్ 5 లో ఉండుండొచ్చు, వెళ్తాడు అనుకున్నప్పుడు ఎక్కడ వెనకబడ్డాడు? ఆ ఇన్నోసెంట్ గేమ్ ప్లాన్ లేకపోతే ఆ ఇన్నోసెంట్ గేమే తనకి దెబ్బ కొట్టిందా? ఎట్లా వేరియేషన్ చూపించలేదండి. ఓకే,
హీ ల్యాక్డ్ వేరియేషన్. ఇప్పుడు నేను అన్ని చోట్ల నేను ఒక్కటే మోస ధోరణిలో ముందుకు వెళ్తుంటే ఓకే మీరు అన్నట్టు కొన్ని చోట్ల ఫియర్స్ని చూపించిన ఒక థంబింగ్ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఇన్ ది పీపుల్స్ హార్ట్. ఏది చేసినా కూడా స్మూత్ సింపతి ఫ్యాక్టరీ గుర్తొస్తుంది. సుమన్ శెట్టి అనగానే మనకు గుర్తొచ్చి ఒకటే పాయింట్ ఏంటంటే తన సాఫ్ట్ నేచర్, సాఫ్ట్నెస్, అదే మనకి ఎక్కువ స్ట్రాంగ్ ఇంప్రెషన్ వెళ్ళింది తప్ప ఆ వేరియేషన్ మిస్ అవడం వల్ల దట్ వాజ్ ది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఐ విల్ నాట్ నేను రుద్దను ఎవరి మీద, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నేను రాలేదు ఇక్కడ. నాకు అర్థమైన ఫిలాసఫీ ప్రకారంగా, లైఫ్ ఫిలాసఫీ మీద ఈ డి నాట్ షో ఆ వేరియేషన్ చూపించలేకపోయాడు, మార్పు చూపించలేకపోయాడు, అన్నిటికీ మోసదూరంలాగా తను వెళ్ళటం వల్ల ఆ సిచ్యువేషన్ వచ్చిందేమో నా థాట్. ఓకే, కంటిన్యూ చేద్దాం. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, వాటిని చదివే ప్రయత్నం చేస్తున్నాను. కాంటెంట్ ఏంటి అసలు? కులం, మతం, ప్రాంతం కాదు, అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంట్రెస్టింగ్. కళ్యాణ్ జెన్యూన్ ప్లేయర్ అని చెప్పి ఎన్నో కప్పులు ఇచ్చేసారు ఏకంగా. ఇక్కడ ప్రభాకర్ కొండాపురం, మై గాడ్. ఓకే, మూవింగ్ అహెడ్. ఇక్కడ నుంచి రూపేష్ కమెంట్ చేశారు, కళ్యాణ్ అక్కడ విన్నర్ కాదు. ఐ మీన్ నాకు అర్థం కాలేదు, ఉండకూడదు. నాకు అర్థం కాలేదు కామెంట్స్, వెరీ సారీ ఫర్ దాట్. నెక్స్ట్ కళ్యాణ్ అంటూ చాలా వస్తున్నాయి. ఆ తర్వాత భరణి ఎలిమినేషన్ 100% రికమెండేషన్ క్యాండిడేట్ టాప్ 5లో ఉండకూడదని చెప్పి ఇంకొంతమంది. బిగ్ బాస్ హౌస్ విన్ పర్సన్ ఐడి ఇండియా ఆర్మీ సోల్జర్ కళ్యాణ్ ఏజ్ 23 డిమోన్ టాప్ 5 డిజర్వ్ సంజన అంటూ ఇంకొంతమంది. సంజన విన్నర్ అని ఇంకొంతమంది. అండ్ విన్నింగ్ పర్సన్ ఐడి ఇండియా ఆర్మీ సోల్జర్ అని కళ్యాణ్ సపోర్టివ్గా. అట్ ద సేమ్ టైం విన్ పర్సన్, ఓకే అవును కళ్యాణ్ పక్కా ఫర్ ష్యూర్ అంటూ ఇంకొంతమంది. తనుజ కప్ అంటూ ఇంకొంతమంది. సో డబుల్ ఎలిమినేషన్ చాలా ఫెయిర్ అంటూ ఇంకొంతమంది. లేడీ విన్నర్ తనుజ అంటూ ఇంకొంతమంది.